నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం లోకాన్ని చుట్టి వచ్చేస్తుంది. ఆ కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా, దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి సరఫరా అయింది అసలు నెయ్యే కాదని ఏమిటండి మీరు మాట్లాడేది? అసలు నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తిననప్పుడు, ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను గడ్డి తింటున్నాను. పామాయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని నిగ్గు తేల్చింది. అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం అని. ఇది కూడా దుష్ప్రచారమే. ఎందుకంటే అసలు కల్తీ నెయ్యే కాదు, అది అవకాశమే లేదు. ఎందుకు? 2019 to 24 అంతకుముందు ఆ బోలే బాబా డైరీకి 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన అదే బోలే బాబా డైరీ తర్వాత కూడా సప్లై చేసింది. నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవని, ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా అంత సడన్ గా అడిగితే చెప్తారండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. బయట నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొంది. కెమికల్స్, ముడి పదార్థాలు కలిపి బోలే బాబా డైరీ తయారు చేసిన నకిలీ నెయ్యి యా డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా అయినట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపింది. ఆలస్యమైన నిజం నిప్పులా బయటకొస్తుంది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. కల్తీ నెయ్యి కేసులో సిట్ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 36 మంది నిందితులుగా చేర్చింది. నిందితుల్లో కొత్తగా మరో 12 మంది హస్తం ఉన్నట్లు తెలిపారు. ఇంటి దొంగలు డైరీలతో చేతులు కలిపారు. వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన్న బేరసారాలు జరిపారు. ఇది వెలుగులేకి వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా వెలుగులేకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? హవాలా మార్గంలో లంచాల స్వీకరణ జరిగిందని సిట్ తేల్చింది. ఎందుకంటే మొన్నటిదాకా జంతువులకు అన్నారు, ఇప్పుడేమో మీరే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు, అది కూడా మీరు నియమించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులుగానే అధికారులుగా నియమించుకున్నటువంటి ఆ సిట్టు. కల్తీ నెయ్యికి కెమికల్స్ కొనుగోలు, టీటీడీ నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు, కల్తీ నెయ్యి అని తెలిసినా తిరుమలకి అనుమతించిన వారెవరు అనే అంశంపై ఛార్జ్షీట్ లో వివరించారు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయన వేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప. కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ క్లైమాక్స్ కు చేరింది. 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో అధికారులు దర్యాప్తు చేశారు. కల్తీ నెయ్యి కేసులో మూలాలు తమిళనాడు నుంచి ఉత్తరాఖండ్ వరకు విస్తరించి ఉన్నాయి. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన